Shri Mahaganapati Namaha. Today, without Hyderabad and Andhra Pradesh and other countries, how many students there here? Please raise your hands. You are Tamil Nadu? Telangana? Okay. Andhra Pradesh? Good, okay. So I would like to speak Telugu language because this is our mother language, our mother tongue. English also okay because that is an improvement for our language, English language. But I would like to speak in Telugu. మనమందరూ కూడా మన ఇంట్లో ఏది మదర్ టంగ్ ఉందో మనకు అంటే మాతృభాష ఏది ఉందో అది మనమంతా మాట్లాడాలి, అది కంపల్సరీగా మాట్లాడాలి. మన ఇండియా మదర్ భాష ఏది చెప్పండి? ఏంటి? మన ఇండియా మదర్ భాష Sanskrit other than Indian Bhasha. Hindi. Okay, good. So Sanskrit also very easy. And Sanskrit also now AI also recognized Sanskrit. They are very easy to code to do Sanskrit. Sanskrit-lo code cheyatam AI ఇటీవల వాళ్ళు చెప్పటం ఏంటంటే సంస్కృతం చాలా ఈజీ కోడ్ రాయటం అనేది చెప్పారు. మిగతాది కొంచెం కష్టము కూడా అని చెప్పారు. అందుకని మనం మన భాష, మనుష్యుల భాష, మన దేవ భాష సంస్కృతం. అంత తర్వాత మనకు భారత భూమిలో మనం మాట్లాడే భాష హిందీ. హిందీని ఎప్పుడూ ద్వేషించకూడదు. అది ఒక లాంగ్వేజే కదా, మనం నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలా తప్పదు. హిందీ ఒక్కటే నేర్చుకుంటే ఇండియాలో ఎక్కడైనా మనం చుట్టవచ్చు, ఎక్కడైనా చుట్టుకోవచ్చు, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. అట్లనే ఇంగ్లీష్ ఒకటి నేర్చుకుంటే ప్రపంచమంతా చుట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ మొదట మనము మన ఇండియాలో ఉండేటువంటి ఎడ్యుకేషన్, ఇండియాలో ఉండేటువంటి మనకు తెలిసినటువంటి వింత విశేషాలు చాలా ఉన్నాయి. వింతలు విశేషాలు దండిగా ఉన్నాయి. సైన్స్కు దొరకనటువంటి విశేషాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. కొన్ని చోట్ల చాలా అరుదైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ జ్వాలా వైష్ణవి ఆలయంలో, ఇంకొక 2-3 చోట్ల కూడా, అమెరికాలో కూడా ఒక చోట ఉంది. అక్కడ ఎప్పుడు కూడా నవశక్తులు అని వైష్ణవ దేవాలయంలో, జ్వాలా వైష్ణవ దేవాలయంలో ఎప్పటికీ అగ్ని వెలుగుతూ ఉంటుంది. అక్కడ రాధాకృష్ణ అని జోరుగా అంటే ఇంకా ఎక్కువ వెలుగుతుంది, బస్ 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 అని. అప్పటి కాలం యొక్క నవాబులు, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు, ఫస్ట్ ఇంగ్లీష్ వాళ్ళు కింద గ్యాస్ ఏమన్నా ఉందా, ఆ గ్యాస్ మనకు పనికి వస్తుందని చాలా వరకు లోతుగా వెళ్ళి చుట్టూ రీసెర్చ్ చేశారు. ఆ కొండనంతా కూడా వాళ్ళకేం కనపడలే, వదిలేశారు. తర్వాత నవాబు వచ్చి నేను పరీక్ష చేస్తానని చెప్పి ఆ అగ్ని వెలిగేటువంటి బొగ్గ ఉంటుంది కదా, దాంట్లో పెద్దగా ఒక రాడు వేశాడు. నేను చూస్తాను ఎట్లా వెలుగుతుందో. 2 అగ్ని బొగ్గులకు 2 రాడు వేశాడు. రాడు అంటే ఒక
ఐరన్ రాడ్ అడుగు వేశాడు. కరెక్ట్ టైంకి ఇంట్లో వాళ్ళ కూతురికి కొడుకుకి 2 కళ్ళు పోయాయి. అర్థం కాలేదు, సడన్గా పోయాయి. ఎవరో వినప చెక్కతో పొడిచినట్టుగా ఉంది అని అంటే అమ్మవారి కళ్ళు అని తెలుస్తుంది. అప్పుడు తప్పైపోయింది ఒప్పుకొని ఆ నవాబు ఆ ఆలయానికి కొన్ని ప్రజెంటేషన్స్ తన కిరీటాన్ని అర్పణ చేశాడు. చేసి కొన్ని దానికి కావలసినటువంటి భూమి అదంతా కూడా ఇచ్చాడు అని చెప్తారు పురాణంలో, ఆ కథలో చెప్తారు. ఇటీవల జరిగింది కదా, ఇదేమి చాలా ఏండ్ల కిందటగా జరగలేదు, ఇటీవల జరిగింది అది. ఇటీవల ఒక 5-6 వేల సంవత్సరాల కిందట, ఒక మహాభారతం అయిన తర్వాత. అట్లా వింతలు ఇవన్నీ కూడా సైన్స్కి పట్టని వింతలు. అట్రాక్షన్, ఇప్పుడు బర్ముడా ట్రయాంగల్ అన్నాం కదా, ఆ వింతని ఇప్పుడు ఛేదించారు. కానీ అక్కడ లోపల కూడా ఒక వింతనే, అక్కడ కూడా ఒక పెద్ద బండ, ఆ బండకు అట్రాక్షన్ పవర్ ఉంది అని చెప్పి సాధించారు. సో కొన్ని మనకు సైన్స్కు తెలియనటువంటి వింత విశేషాలు ఉన్నాయి. అది మనం చూడాలి దాన్ని, అప్పుడప్పుడు దాన్ని ఆ ఎఫెక్ట్ని ఆ ఫిలిమ్స్ని కొన్ని చూస్తూ ఉండాలి మనం. కొన్ని మ్యాగజైన్స్ కూడా వస్తున్నాయి. జనరల్ నాలెడ్జ్ అంటే అదే, మనకు పనికిరానటువంటి మ్యాగజైన్స్ చదవకూడదు మనం, ప్రయోజనం లేదు, అది పనికిరాదు, అది టైం వేస్ట్ అయిపోతుంది మనకు, అది దేనికి పనికిరాదు. ఏదో పోట్లాట, ఏదో నవల్స్, ఏదో కథ, ఆ స్టోరీ పోట్లాటం, ఇది మనకి దేనికి పనికిరాదు. సో మనకు పనికొచ్చేటువంటిది మనకి జనరల్ ఎడ్యుకేషన్ చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సింది. రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు ఇవన్నీ దండిగా ఉన్నాయి మనకు, లేదని కాదు. దాంట్లో కూడా కొన్ని వింత విశేషాలు ఉన్నాయి. మహాభారతంలో కూడా కొన్ని వింత విశేషాలు, దేవుడికి అంతుపట్టనటువంటివి, సైన్స్కు అంతుపట్టనటువంటివి అన్ని విశేషాలు ఉన్నాయి. సో ఈ విశేషాలన్నీ మనం నేర్చుకోవాలంటే కొన్ని భాషలు మనకు తెలియాలి. ముఖ్యంగా కొంత సంస్కృత భాష తెలియాలి, రెండవ భాష హిందీ భాష తెలియాలి, మూడవ భాష మనకు మదర్ టంగ్, అది తెలియాలి మనకు, నాలుగవ భాష మనకు ఇంగ్లీష్, ఎడ్యుకేషన్ కోసం తెలియాలి. ఈ భాషలు మీ చిన్నప్పుడు మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి, పెద్ద అయిన తర్వాత రావు, మరుపు ఎక్కువ ఉంటుంది. మీకు షార్ట్ బుద్ధి ఇప్పుడు మనకు చాలా సంగ్రహించేటువంటి ఏజ్ మీది. ఇప్పుడు నా చేత కాదు అనకూడదు, అన్నీ మీరు చేయొచ్చు. ఇప్పుడు సంగీతం కూడా నేర్చుకోవచ్చు, అంత అంటే ఇంట్రెస్ట్ ఉండాలి మీకు. ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయలేము మనం, ఇంట్రెస్ట్ ఉండాలి మనకు. ఎంతోమంది ప్లే గ్రౌండ్స్లో ఆటలు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు పై వరకు వెళుతున్నారు, వాళ్ళు పై స్థాయి వరకు వెళతారు. క్రికెట్లో కానీ లేక వాలీబాల్లో కానీ ఫుట్బాల్లో కానీ వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు. కానీ ఎడ్యుకేషన్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. అంత వాళ్ళకి స్మార్ట్ బుద్ధి, తెలివి. సో ఈ తెలివి అంతా మనకి ఎట్లా వస్తుందంటే జనరల్ నాలెడ్జ్ ఏంటి వస్తుంది మనకు. తెలివి ఏదో దేవత యంత్రం కడితే, లేక ఎవరో ఒక దేవత ఒక కుంకుమ పెడితే, ఒక విభూతి వేసుకుంటే వస్తుంది అనుకోవాకండి, తప్పది. యంత్రము మంత్రము అవన్నీ తప్పది. యంత్రము మంత్రము ఇవన్నీ కూడా మన ఆచారాలకు సంబంధించినటువంటి ఒక డిసిప్లిన్, తప్పితే ఇవి దీనికి పనికిరాదు, విద్యకు పనికిరాదు. విద్యకు మనం సాధన చేయాల్సిందే, తప్పదు. అది యంత్రం కట్టుకుంటూనే వస్తుంది, యంత్రం కట్టుకుంటూనే నీట్ రాయొచ్చు, యంత్రం కట్టుకుంటే ఎస్ఎస్ఎల్సి రాయొచ్చు అనేది చాలా పొరపాటు. అంతకన్నా మూర్ఖతనం వేరే లేదు.
అంటే దేవుడికి మనం మొక్కకూడదా? మొక్కాల, లేదని కాదు. ఎగ్జామినేషన్ ముందుగా సరస్వతి పూజ, వినాయకుడి పూజ చేసే పద్ధతి మనలో ఉన్నది. అందరూ అటెండ్ కావాలి. మనశ్శుద్ధి కావటానికి, డిసిప్లిన్ రావటానికి మనకు ఆ సరస్వతి మాతను, చదువుల తల్లి ఆవిడ. అందుకని ఆవిడికి మనం నమస్కారం చేసి, గణపతికి నమస్కారం చేస్తే విఘ్నాలు రావు. ఇప్పుడు మనం చదివేటప్పుడు కొంత ఏదేదో యోచనలు వస్తాయి, అదే విఘ్నాలు. ఏదో మాట వినపడుతుంది, అదే విఘ్నం. ఏదో ఎవరితో పోట్లాడుతున్నారు, అదే విఘ్నం. మన ఇంట్లో నాన్న అమ్మ ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, అదే విఘ్నం మనకు. సో అట్లా బయట తట్టు కుక్కలు మెరుగుతున్నాయి, మనకు శబ్దము చదవలేము, అదే విఘ్నం మనకు. ఎందుకు అట్లా వస్తుందంటే మనస్సు మనము అటు పెడతాం. మనస్సు అట్లా పెట్టకుండా మనస్సు మనలోనే లగ్నం చేసి, అంటే మన బుద్ధిని, అంటే మన మైండ్ని అక్కడ చదువు మీద పెడితే చదువు బాగా వస్తుంది మనకి. సో మనం ఏం చేస్తున్నాం, ఏదైనా శబ్దం వస్తూనే అటు చూస్తున్నాం, దాంట్లో మాట్లాడటానికి కూడా మనం ప్రయత్నిస్తున్నాం, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం. అది మనకు అవసరం లేదు, అది ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన పని లేదు. అవసరం లేనట్టు దాంట్లో మీరు కలిగించుకుంటున్నారు. ఇప్పుడు అమ్మా నాన్న ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయాల్సిందే, సంసారం కదా, చేయకపోతే సంసారం జరగదు కదా. ఆర్గ్యుమెంట్స్ లేకపోతే ఎట్లా ఉంటుంది, సంసారం జరగదు కదా. సో దాంట్లో మనం తలదూర్చకూడదు. నీ చదువు నువ్వు చదువుకోలేదు. వాళ్ళు కూడా చాలా అవాయిడ్ చేస్తారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్లో కానీ లేక వాళ్ళు తగాదా పడేటప్పుడు మిమ్మల్ని దూరం పొమ్మంటారు. చదువుకోపో అంటారు, లేక ఆడుకోపో అంటారు. అంటారా? లేక చెప్పండి, అనరా? ఆడుకోపో అంటారు కదా, లేకపోతే చదువుకోపో అంటారు. నీకు సంబంధం లేదంటారు. మనము దాని సంబంధం పట్టించుకుంటే మన చదువు పాడైపోతుంది. వాళ్ళు సరిపోతారు, ఒక గంట సేపుకి మళ్ళీ రాజీ అయిపోతారు, కానీ మన మైండ్ చెడిపోతుంది. మనం రాజీ కాలేము, మనసులో నిలిచిపోతుంది మనకు. అందుకని పెద్దలు కూడా పిల్లల దగ్గర పోట్లాడటం కానీ ఆర్గ్యుమెంట్ చేయటం కానీ వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా నాశనం అయిపోతుంటారో పిల్లల్ని కూడా నాశనం చేస్తున్నారు. అది వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళు పోట్లాడుకొని మళ్ళీ సరిపోకపోని వాళ్ళ కర్మ. కానీ పిల్లల మీద ఎందుకు అంతగా వాళ్ళు అరుచుకొని వాళ్ళు అట్లా చేయాలి, తప్పు కదా. అందుకని అది వాళ్ళు చేయకూడదు, వాళ్ళకి అధికారం లేదు. పిల్లల్ని చెడగొట్టేది అధికారం వాళ్ళకి లేదు అని వాళ్ళకి అది చెప్పుకుంటానులేండి నేను. కానీ మీరు మాత్రం దాంట్లో ఆ గొడవలో మీరు మనస్సు కలిగించుకోకూడదు. మనస్సు మీరు చదువు మీదే పెట్టాలి. చదువు మీద పెట్టింది అర్థము కానటువంటి సబ్జెక్ట్ ఏమైనా ఉంటే దాన్ని ఒక్కపారి చదవాలా, అర్థం కాదు, అట్లా పక్కలో పెట్టాలి. అది మళ్ళీ బలవంతంగా దాన్ని చదవకూడదు. పక్కలో పెట్టి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని చదవాలి. అయిన తర్వాత ఇంకొక సబ్జెక్టు, మళ్ళీ ఇది అర్థం కాని సబ్జెక్ట్ పక్కన పెట్టిన కానీ దాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకొని చదవండి, వచ్చేస్తుంది. ఎందుకంటే అర్థమయ్యేటువంటి సబ్జెక్టు మీరు చదువుతారు కదా, చదివేటప్పుడు మీ మైండ్ వికాసం అవుతుంది, సంగ్రహిస్తుంది. ఆ మెమొరీ పవరు ఎప్పుడు ఓపెన్ అవుతుందో లోపల ఆ బ్రెయిన్, అప్పుడు దీన్ని తీసుకోవాలి. అప్పుడు మీరు చదివితే ఒక 50% ఆ బ్రెయిన్ పట్టుకుంటుంది. మొదట ఏమీ అర్థం కాలే, ఓనామా అర్థం కానటువంటిది, ఏబిసిడి అర్థం కానటువంటిది మనము పక్కన పెట్టమన్నారు స్వామీజీ, పెట్టేసాం పక్కన. దాన్ని చదవద్దండి. ఒక 2 అర్థమయ్యేటువంటిది, ఒకటో రెండో మీ ఇష్టం, టైం చూసుకొని చదవాలి. చదివినట్టు బాగా అర్థమైపోతుంది మీకు.
చాలా హ్యాపీ అయిపోతారు. బా ఎంత బాగా ఈ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని సంతోషపడిపోతాం. సంతోషపడినప్పుడు మనము అప్పుడు పరిగెత్తకూడదు, రెస్ట్ తీసుకోకూడదు. అప్పుడు ఎప్పుడు మనస్సు వికాసం అవుతుందో, ఇంకొక సబ్జెక్టు చదివి హ్యాపీగా మీరు ఉంటారు, ఎంత బాగుంది, ఎంత బాగా అర్థమైంది అని ఎప్పుడు మీకు వికాసం అవుతుందో ఇమీడియట్గా దాన్ని తీసుకోవాలి. మీరు కొంచెం మంచినీళ్ళు తాగి అది తీసుకోవాలి. ఏది అర్థం కానటువంటి సబ్జెక్ట్, క్వశ్చన్ ఆన్సర్స్ సబ్జెక్ట్ తీసుకుని చదవాలి. చదివితే దాంట్లో 50% మీకు అర్థమైపోతుంది. ఎప్పుడు 50% అర్థం అవుతుందో మీకు ఇంట్రెస్ట్ పుడుతుంది దాని మీద. పుట్టి మళ్ళీ ఇంకో పారి రివ్యూ చేసుకొని చదవాలి. చదివినప్పుడు ఒక మాస్తరుగా 80% వరకు వచ్చేస్తాం. 80% మళ్ళీ అట్లా పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ చదవకూడదని, మళ్ళీ దాన్ని హింస పెట్టకూడదు, అట్లా పెట్టేసేయాలి. ఇంకా 2 సబ్జెక్టు తీసుకోమని చెప్పాను కదా, ఇంకా ఈజీగా ఉండేది తీసుకోవాలి ఫస్ట్. మీరు ఇంకా ఈజీగా ఉండేది మీకు తెలుసు, అది చదవకపోయినా వచ్చేస్తుంది, అయినా తీసుకోవాలి దాన్ని. మీరు తీసుకొని దాన్ని చదవాలి, మీకు వస్తుంది అది. మీరు ఏమి చేయాల్సిన పని లేదు. అప్పుడు ఏం చేయాలి, మీరు చాలా ఈజీగా ఉండేది తీసుకోవాలి. మీరు ఈజీగా ఉండేది చదవాలి, టైం పోయినా పర్వాలేదు అని. అది ఇంకా బాగా వచ్చినట్టు వస్తుంది, చాలా సంతోషమైపోతుంది. అప్పుడు 80% అన్నాను కదా ఫస్ట్ది, అది తీసుకోవాలి. లాజిక్, బుద్ధికి నేర్పించే లాజిక్ అది, సైన్స్ ఇది. దాన్ని తీసుకోవాలి, పక్కన పెట్టింది తీసుకోవాలి. తీసుకొని చదివితే 100% మీకు వచ్చేస్తుంది అది. మీరు దాన్ని టెస్ట్ చేయండి, అందరికీ వచ్చేస్తుంది అది. ఎందుకంటే బుద్ధికి కొంచెం మినరల్స్ వేయాలి దానికి, బుద్ధికి. అంటే దానికి ఛార్జ్ ఇవ్వాలి మనం, ఆ జ్ఞాపక శక్తికి ఛార్జ్ ఇవ్వాలి మనం. ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పుడుతుంది, బ్రెయిన్స్ అంతా యాక్టివ్ అయిపోతాయి. లోపల టేప్ రికార్డ్ చేసుకునేటువంటిది ఉంది, అక్కడ పెట్టాడు. ఎవరో దేవుడు అనుకుందాం, ఎవరో అనుకుందాం, మా అమ్మ నాన్న అనుకుందాం, మనమే అనుకుందాం, మన ఇష్టం. అక్కడ ఒక టేప్ రికార్డు ఉంది, దాంట్లో రికార్డ్ అయిపోతుంది. ఒక్క రోజులో చేసేటువంటి ఇది ప్రయోగం. ఒక్క రోజులో మీకు ల్యాబ్లో చేసేటువంటి ఒక ప్రయోగం మీకు చూడండి. మీరు ఒక చిన్న సబ్జెక్టు ఫస్ట్ తీసుకొని ఆ జ్ఞాపక శక్తి దాంట్లో వచ్చేస్తుంది, అది సడన్గా వచ్చేస్తుంది, అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అది. అందుకని మొత్తం అది అర్థం కాదు అని చెప్పేసి ఎప్పుడు బయట పెట్టడం, ఎప్పుడు అర్థమయ్యేదే ఎక్కువ తీసుకోవటం, దాంట్లో ఎక్కువ మార్క్స్ రావటం. ఈ అర్థం కానిది ఎప్పుడు దూరం పెట్టి దాన్ని చదవకపోవటం, దాంట్లో 0 రావటం, డిప్రెషన్ కావటం, డిసప్పాయింట్ పొందటం, మనమంతా దాన్ని అసహించుకోవటం, అశ్రద్ధ కలగటం, ఇవన్నీ జరుగుతాయి. అయ్యో ఈ చదువు ఏమిటో అని ఒక బుద్ధి. మీరు ఈ ప్రయోగం చేసి చూడండి, మీరు ఇంట్రెస్ట్ పుడుతుంది చదవటానికి. మనం చదవాలా అనేటువంటిది పుడుతుంది. తర్వాత ఈ చదువులో స్పర్ధ ఉండాలి మనకు, ఒక ఛాలెంజ్. స్పర్ధ ఎవరి మీద ఛాలెంజు? మన మీద మనమే ఛాలెంజు, పక్కవాడి మీద కాదు ఛాలెంజు. చదివి చూపిస్తాను చూడు నీకు అని వాళ్ళకి కాదు అనేది. వాళ్ళ కోరిక అనుకో చెప్పుకోవచ్చు మీరు, కానీ మీకు మీరే చెప్పుకోవాలి ఛాలెంజ్. నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చదవకూడదు, నేను ఎందుకు ఈ సబ్జెక్ట్లో పాస్ కాకూడదు, నేను ఎందుకు ఈ సబ్జెక్టు 100% మార్క్స్ తీసుకోకూడదు అనే ఒక మైండ్ మీలో కలగాల. ఛాలెంజ్. మర్చిపోతున్నాను, నేను ఎందుకు మర్చిపోతున్నా, నేనేం తప్పు చేస్తున్నా? మీరు కనిపెట్టుకోండి, మీ తప్పు మీకు తెలిసిపోతుంది.
ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ మర్చిపోయే టైంలో మీరు ఎక్కువ తిని పడుకోవటము, ఎక్కువ సోమరితనం ఉండటం, ఎక్కువ మామూలుగా ఎప్పుడు పడుకోవాలనిపించటం, ఎప్పుడు పరిగెత్తి ఆడుకోవాలనిపించటం, ఎప్పుడు ఎవరితో అయినా పోట్లాడాలనిపించటం, లేక ఎప్పుడు ఏదో తిండి తినాలనిపించటం, ఇవన్నీ మీకు కలుగుతూ ఉంటాయి. లేక కాంపిటీషన్ ఎవరి మీదనో పడటం, ఇవి దీంతో ఒక 5-6 చెడ్డ పనుల్లో మీరు మర్చిపోతారు. చదువు సబ్జెక్ట్ మర్చిపోతారు మీరు. పెద్దవాళ్ళు కూడా దీన్ని తెలుసుకోవాలి, వాటి చిన్నవాళ్లే కాదు, అందరూ తెలుసుకోవాలి సైకలాజికల్. అందుకని మనం ఆ మర్చిపోయేటువంటి దానికి మనం బుద్ధి వేరే పెడుతున్నాం దానికి, అందుకని మర్చిపోతున్నాం. కానీ ధారణాశక్తి లేదే అని ఊరికే ఉండిపోవటం కాదు, మనకు ధారణ లోపల కెపాసిటీ, మనకు పట్టుకునేటువంటి బుద్ధి లేదే మనకు. ఏంటిది, నాకు ఇంకా ఇది అర్థం కాదు, నేను చదవలేను, ఈ విద్య నాకు రాదు అని ఒక డిసైడ్ అయిపోతారు. మనం అయిపోతాం. అంతవరకు వదలకూడదు, మనం బుద్ధిని అంతవరకు వదలకూడదు. ఏమైనా ఓడిపోయినట్టే కదా, మన ఛాలెంజ్ ఓడిపోయినట్టే కదా. సో ఛాలెంజ్లో మనం ఓడిపోకూడదు. చేయాల. నిన్న 3 రోజుల కిందట స్వామీజీ ఈ గోల్డ్ మెడల్స్ ఇచ్చాం అంటే భగవద్గీతలో. 2 పిల్లలు ఏం చెప్పారు తెలుసా? 2 మాటలు ఫెయిల్ అయిపోయినారట, అంటే రాలేదు వాళ్ళకి. తనకు తాము ఛాలెంజ్ చేసుకున్నారట, ఎందుకు నాకు రాదు. వాళ్ళు చెప్పింది, పిల్లలు చెప్పింది, టైం లేదు, లేకపోతే మైక్లో చెప్పిస్తూ ఉంటే 2 పిల్లలు, ఎందుకు నాకు రాదు, ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నా అని తనకు తానే ఛాలెంజ్ చేసుకొని మళ్ళీ మొన్న ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి 2 పిల్లలు కూడా గోల్డ్ మెడల్ తీసుకున్నారు. అట్లా ఛాలెంజ్ తీసుకోవాలి మనమే ఛాలెంజ్ తీసుకోవాలి. నాన్న అమ్మకి కానీ, పక్కింటి వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ మీద ఛాలెంజ్ తీసుకోకూడదు. వాళ్ళ మాదిరి ఉండాలి. నీది మర్చిపోతావు నువ్వు. నీకేదో ఒక ఎనర్జీ ఉంది, నీ దగ్గర ఉంది, నీకు ఒక శక్తి ఉంది, నీ మైండ్లో ఒక శక్తి ఉంది, నువ్వు ఒక ఎనర్జీ నీలో ప్రవహిస్తుంది, అది అంతగా ఉంది లోపల మీకు. సో దాన్ని మీరు రగిలించాల, అంటే వెలిగించాల. అక్కడే ఉంది, మీ దగ్గరే ఉంది. దానికి చార్జ్ చేస్తే వెలుగుతుంది. దాన్ని అగిపులగిచి వంటిస్తే వెలుగుతుంది. మీ దగ్గర తైలం ఉంది, వత్తి ఉంది అన్నట్టు మీ దగ్గర అన్ని బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీని తిప్పాలంటే పైకి వేసి ఎగరటం కాదు, తిప్పాలని. స్వామి చెప్పారు కదా, తిరుగుతున్నాను, దాని కింద పడిపోతారు. తిరిగితే రాదు. మీలో ఉండేటువంటి ఎనర్జీని లేపాల. దానికి ఏం చేయాలా? లేపాలంటే ఫస్ట్ సోమారితనం వదిలేసేయాలి. సోమారితనం వదిలేయాలి. ఫస్ట్ కూర్చోనేది అభ్యాసం చేయాలి. మీరు కింద కూర్చోనే మీరు చదవాల. ఇట్లా మీ ఇంట్లో సోఫా ఉంది, సోఫాలో కూర్చొని చదవకూడదు, నిద్ర వస్తుంది. అందుకని పూర్వకాలంలో చెక్క కుర్చీలు ఉండేవి, చూశారు కదా, చెక్క కుర్చీలు. అట్లా కుషన్ వేయరు, కుషన్ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ చెక్క కుర్చీ మీద కూర్చుంటే టీచర్స్కి నిద్ర రాదు. టీచర్స్ అంతా చెక్క కుర్చీ మీదే కూర్చుంటారు ఇప్పటికి కూడా. సోఫా మీద కూర్చోరు వాళ్ళు. సోఫా మీద కూర్చుంటే సుఖంగా నిద్ర వచ్చేస్తుంది, తెలుసా? అందుకని ఫస్ట్ మనం ఏం వదిలేయాలా? సోమారితనం, లేజినెస్ వదిలేయాలి. లేజినెస్ ఎందుకు వస్తుంది? ఎక్కువ పడుకోరు మీరు. ఎంత పడుకోవాలా? అట్లీస్ట్ 7 hours పడుకోవాలి మీరు. 8 అంటారు, పోన్లేండి, 8 to 7 అట్లీస్ట్ 7 hours పడుకోవాలి.
7 to 8 అవర్స్ పడుకోవాలి. పడుకుంటే మీకు సోమరితనం రాదు. ఎప్పుడు దానికి కొంచెం ఎక్కువ ఇవ్వాలంటే ఎగ్జామ్ టైంలో కొంచెం ఎక్కువ ఇచ్చిన 5 అవర్స్ పడుకున్నా చాలు ఎగ్జామ్ టైంలో. అది మీకు సబ్జెక్ట్ నేను చెప్పినట్టుగా చేస్తే మీరు అసలు కష్టపడాల్సిన పనే లేదు. 7 అవర్స్ క్లీన్గా పడుకోవచ్చు. 10 గంటల వరకు లేవాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు వచ్చేసింది ఆల్రెడీ. హోంవర్క్ చేసేసారు మీరు. ఇప్పుడు మనం హోంవర్క్ చేసిన తర్వాత హాలిడేకి వెళతాం. ఎవరైనా అడుగుతారు మా ఇంట్లో, లేక టీచర్స్, లేక అమ్మ, నువ్వు హోంవర్క్ చేసావో లేదో, రేపు మనం ఎక్కడో జాతరకు వెళుతున్నాం తెలుసా అని అమ్మ అన్నప్పుడు దడబడ హోంవర్క్ చేసేస్తాం. ఎందుకంటే ఆ 2 days మనకు లీవ్, హోంవర్క్ లీవ్ మనకు. అమ్మ అయిపోయింది అంటాం హోంవర్క్. నిజమైన అమ్మ అయితే చూస్తుంది, ఏది చూపించు నాకు అని చూసి చదువుతుంది. ఓ కరెక్ట్ నువ్వు హోంవర్క్ చేసావు, నువ్వు నేను నేను పిలిచిపోతా అంటుంది. నేను తీసుకుపోతా, లేకపోతే తీసుకుపోను. నాన్న ఉంటారు, మీ అన్నయ్య ఉంటారు, మీ అక్కయ్య ఉంటుంది. నువ్వు హోంవర్క్ చేయాల్సిందే, నువ్వు ఎల్లుండి నువ్వు వెళ్ళాల్సిందే స్కూల్కి అని వెళ్ళిపోతుంది. తాను వెళ్ళిపోతుంది. సో అమ్మతో వెళ్ళాలి మనం అంటే హోంవర్క్ చేసేసేయాలి మనం. చాలామంది పిల్లలు చేసేస్తారు. ఆ రోజు హోంవర్క్ చేసేటువంటి పిల్లలు దండిగా ఉన్నారు. స్కూల్ నుంచి వస్తూనే వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కొని, మీరు స్కూల్ నుంచి వస్తూనే ఒకటి చేయాల, కాళ్లకు చన్నీళ్లతో కడుక్కోవాలా. జ్ఞాపకం పెట్టుకోండి. చన్నీళ్లతో కడుక్కుంటే మీకు ఆ బుద్ధి వికసిస్తుంది. చన్నీళ్లతో కడుక్కొని ఓటి వెచ్చకుండే నీళ్ళని తాగాల. అంటే ఎక్కువ వేడి తాగనే కూడదు, ఎక్కువ చల్లగా ఉండేట్టు కూడా తాగకూడదు. మామూలుగా రూమ్ టెంపరేచర్ అంటే ఆ రూమ్ టెంపరేచర్గా ఉండే నీళ్లు తాగాల. తాగి బాగా తక్షణం వస్తూనే తినకూడదు. తినేస్తున్నాం మనం, అప్పుడు కొంచెం హోంవర్క్ చేసుకున్న తర్వాత తినేసేయాలి. సో పిల్లలు, ఇంకా సబ్జెక్ట్ దండిగా ఉంది, ఎంతైనా నేను చెప్పగలను. తెలుసా, మీరంతా ఇది విద్యార్థి జ్ఞానోత్సవ మధ్యలో ఒక 2-3 ఏళ్ళు పోయింది మాకు ఈ కరోనా భయంతో, అంతా కూడా తీసేసాం. మళ్ళీ చిగురుకుంది, మళ్ళీ ప్రారంభం చేయాలని ఆశ. ఎప్పటికి కూడా ఒకప్పుడు విద్యార్థి జ్ఞానోత్సవ కంటిన్యూస్గా ఒక 5-6 ఏళ్ళు చేసినప్పుడు, ఇప్పుడు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండేవాళ్ళు పిల్లలు వచ్చి చెప్తూ ఉంటారు, స్వామి నేను విద్యార్థి జ్ఞానోత్సవకి వచ్చాను అప్పాజీ అంటూ ఉంటారు. దత్తాజీ నేను విద్యార్థి జ్ఞానోత్సవకి వచ్చాను, మీకు తెలుసా, మీకు జ్ఞాపకం ఉందే అంటూ ఉంటారు ప్రేమతో. భార్యను పిలుచుకొని పిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉంటారు. అవునా నువ్వు వచ్చావు విద్యార్థి, అదే విద్యార్థి జ్ఞానోత్సవ ఉంటే మా పిల్లల్ని కూడా ఇక్కడ వేయాలనుకున్నాను విద్యార్థి జ్ఞానోత్సవం అని అడుగుతూ ఉంటారు. చాలామంది అడుగుతారు. నేను విద్యార్థి జ్ఞానోత్సవలో ఉన్నాను, నేను బాగా రాణించాను, మంచి పని దొరికింది, నాకు బాగుంది, నాకు మంచి భార్య కూడా దొరికింది, నాకు మంచి మొగుడు దొరికాడు అని ఆడపిల్లలు అట్లా చెప్పుకుంటూ వాళ్ళు పిల్లల్ని కూడా ఎత్తుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడే ఎక్కడ వేస్తావు నువ్వు, ఇంకా 2 ఏళ్ళు కదా అంటే, కొంచెం పెద్ద అయిన తర్వాత వేస్తాను, విద్యార్థి జ్ఞానోత్సవ కంటిన్యూగా చేయండి స్వామీజీ అనేవాళ్ళు దండిగా ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. సో నేను చాలా సంతోషపడుతున్నా. ఈ విద్యార్థి జ్ఞానోత్సవ మళ్ళీ ఇక్కడ ప్రారంభమైంది అనటానికి, ప్రారంభమైంది లాస్ట్ ఇయర్ అయిపోయింది రండి, అయినా కంటిన్యూషన్గా దీన్ని అందరూ వాడుకోవాలి. మీరు ఈ నీట్ ఎగ్జామ్కి వచ్చి మనకు తాపత్రయం వచ్చేసింది, మళ్ళీ నీటు పిల్లలు రాస్తున్నారు. లేకపోతే ఎంతోమంది వచ్చేవాళ్ళు ఇక్కడికి, పెద్దవాళ్ళు కాలేజీ పిల్లలు కూడా రావచ్చు విద్యార్థి జ్ఞానోత్సవకి, రాకూడదని ఏమీ లేదు. పాత వాళ్ళు కూడా రావచ్చు, రాకూడదని ఏమీ లేదు. వాళ్ళకు కూడా పర్మిషన్ ఉంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తున్నాం, సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తాం. ఎక్కువ లోడ్ అయిపోతే తీసుకోము, లోడ్ కాకపోతే అట్లా తీసుకుంటాం, వాళ్ళని కూడా తీసుకుంటాం అని ఈ విద్యార్థి జ్ఞానోత్సవ అరేంజ్ చేసినటువంటి వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా, ఆ టీం మెంబర్స్ అందరికీ నేను చాలా సంతోషపడుతున్నా. మంచి టైంలో ఆశ్రమంలో వచ్చి
దత్తపీఠంలో వచ్చి మీరు ఈ 2 రోజులు, ఈ 2 రోజులు చాలదు, ఒక 3 days ఉంటే బాగుండు అనుకున్నా. నెక్స్ట్ టైం దాన్ని అరేంజ్ చేసుకుందాం. ఈ సంవత్సరం 2 మాత్రం అనుకున్నాం కాబట్టి 2 రోజులు కార్యక్రమాన్ని కొంతమంది టీచర్స్ కొన్ని పాఠాలు మీకు చెప్తారు, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ మీకు చెప్తారు. కొంతమంది మీకు కొన్ని పాఠాలు నేర్పిస్తారు. అట్లనే రిలాక్సేషన్, మెడిటేషన్, ఇవన్నీ కూడా ఈ విద్యార్థి జ్ఞానభూతి సభ ఉంటాయి. మీకు మెడిటేషన్ ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ మీరు నేర్చుకోవచ్చు, డిసిప్లిన్ నేర్చుకోవచ్చు, ఆశ్రమంలో ఎట్లా ఉండాలా నేర్చుకోవచ్చు, ఆహారం ఏ విధంగా గలబాలేకుండా ఎట్లా తీసుకోవాలా, ఎక్కడ పడితే అక్కడ కోతుల్లాగా తిరగకోకుండా డిసిప్లిన్గా ఎట్లా ఉండాలో అనేది కూడా నేర్పుతారు. నేర్చుకుందాం, మనమే నేర్చుకోవచ్చు. అదంతకదే వచ్చేస్తుంది. ఆ డిసిప్లిన్ మనలో వచ్చేది. ఆ డిసిప్లిను ఇప్పుడు భగవద్గీత చదివిన పిల్లలందరికీ డిసిప్లిన్ వచ్చేసింది. చాలామంది సంతోషపడుతున్నారు. ఈ భగవద్గీతలో పూర్తిగా గోల్డ్ మెడల్ తీసుకున్నవాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, నిల్చోండి. మెడల్ తీసుకున్నవాళ్ళు వెరీ నైస్, వెరీ గుడ్. వాళ్ళని అడగండి, వాళ్ళ మనస్సు ఎంత డిసిప్లిన్గా అవుతున్నదో, ఇంకా అవుతుందో అవి వాళ్ళే చెప్తారు మీకు. భగవద్గీత ముందు ఎట్లా ఉంటుంది, భగవద్గీత అయిన తర్వాత మేము ఎట్లా ఉన్నామని మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పాలా. వాళ్ళకు ఉత్సాహం ఇవ్వాలి. వాళ్ళు కూడా జాయిన్ అయ్యేటట్టుగా మీరు మాట్లాడాలి వాళ్ళతో, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ప్రోత్సహించాలి. మీరు పడిన ఆనందము, మీరు పడిన డిసిప్లిన్, జ్ఞాపక శక్తి, మీలో వచ్చిన మెమొరీ పవర్ ఎట్లా ఉందో మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. మీరు చెప్పాలా. వాళ్ళు పోట్లాడతారు, నాకు వద్దు అంటారు. అట్లా అనొద్దు. నేను కూడా అట్లే అంటుంటే నీకన్నా ఎక్కువ అనేవాడిని, నాకు వచ్చేసింది. ఎట్లా చూడు, ఒక అధ్యాయం వచ్చేసిన తర్వాత నాకు ఉత్సాహం వచ్చేసింది. 10 శ్లోకాలు నాకు మెమరీ వచ్చిందా అని నేనే ఆశ్చర్యపడ్డా. అద్దంలో చూసుకున్నా నా ముఖము, నేను నిజంగా చెప్తున్నానా అని నాకే ఆశ్చర్యం అయిపోయింది అనేది మీరు పక్కలో చెప్పాలి. మీరు ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ పంచుకోవాలి. మీరు అటు చూడాలి. ఓకే, ఫ్రెండ్స్కి ఎవరు ఇంట్రెస్ట్గా వింటారో వాళ్ళని పట్టుకోవాలా. ఇంట్రెస్ట్గా వింటున్నాడు. ఇదొక బిజినెస్ ఉంది, అంటే ధార్మికమైనటువంటి బిజినెస్. వాళ్ళకే మంచిది, మనకేం కాదు, మనకేం లాభం లేదు, వాళ్ళకే మంచిది. మనం అది చిన్న సేవ చేయండి. మీరు కూర్చోండి, చాలా సంతోషం, కూర్చోండి. ఎవరెవరు దీంట్లో ఇంట్రెస్ట్ భగవద్గీతలో చేరుకోవాలా అనేవాళ్ళకు ఉంది, చేతులు ఎత్తండి. వెరీ గుడ్. లేచి నిల్చోండి. ఓకే, సంతోషం. ఇప్పుడు చిన్నప్పుడే మీకు వచ్చేసేయాల. ఎందుకంటే మీరు కాలేజీ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ పని ఉంటాయి, చదువుకునేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే ముగించేసేలా. అంటే కాలేజీలో ఉండేవాళ్ళు పిల్లలు ముగించారు, లేదని కాదు. ఓకే, కూర్చోండి, చాలా సంతోషం. సో వీళ్ళందరికీ టీచర్స్ దగ్గర మీరంతా రిజిస్టర్ చేసుకోండి. అందరూ కూడా చాలా సంతోషం. ఇంతమంది నిల్చున్నారే, ఎంతో సంతోషమైంది. భజన్స్ నేర్చుకోండి, మన భజన్స్ నేర్చుకోండి. ప్రతినిత్యము ఆ స్వామీజీ అవి చిన్న చిన్న మెసేజెస్ పంపిస్తుంటారు, అవి కూడా పట్టి నేర్చుకోండి. మరి టెలిఫోన్ లేదని ఎవరు కూడా ఏడ్చొద్దండి, మీకు అక్కర్లే ఇప్పుడే టెలిఫోన్. ఎవరి దగ్గర టెలిఫోన్ ఉంది లేదు నిల్చోండి. టెలిఫోన్ ఎవరు ఉపయోగిస్తారు, ఎవరి దగ్గర టెలిఫోను ఉన్నది, మగమాట లేకుండా నిల్చోండి, నో ప్రాబ్లం. మగమాట ఎందుకు పడతారు, నా దగ్గర లేదా, నేను నిల్చుంటాను కావాలంటే. మరి తాపత్రయం లేదు, నిల్చోండి, నో ప్రాబ్లం. నేనేం చెప్పను, నేను టెలిఫోన్ నేను తీసుకోను మీది. శతఫోన్ మీది ఎందుకు, నాకెందుకు, నాది ఐఫోన్ తెలుసా. ఓకే, నేను నిల్చోండి. ఎవరెవరి దగ్గర టెలిఫోన్ ఉంది, ఓకే కూర్చోండి. మితంగా కంట్రోల్గా వాడండి, ఇష్టం వచ్చినట్టు వాడద్దండి.
ఎక్కువ యూట్యూబ్లో ఉండేటువంటి చెత్తలన్నీ చూడొద్దండి. పనికొచ్చేటివి ఉన్నాయి, అవి చూడాలి. విద్యాభ్యాసానికి కావాల్సింది ఉన్నాయి, అవి మనం చూడవచ్చు. ఓకే, ఇక నేను చాలించుకుంటున్నా. కంటిన్యూషన్ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ఎప్పుడంటే అప్పుడు వస్తాను, ఎప్పుడంటే అప్పుడు నేను మాట్లాడుతూ ఉంటా. ఓకే, వద్దా వచ్చేది వద్దా? రావాలి. ఓకే ఓకే, నాకు చాలా సంతోషం మీరు ఇక్కడ అంతా చేరినారు. అంతా నా చిన్న 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 పిల్లలు. నేను ఎప్పుడు పుట్టి 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 అంటుంటా. పుట్టి అంటే మా అమ్మ పేరు, పుట్టి అంటుంటా. పుట్టి అంట. పుట్టి అంటే మా అమ్మ పేరే నిజంగా పుట్టినే అని పిలిచేవారు. మగపిల్లల్ని కూడా అవి పుట్ట అని పిలుస్తూ ఉంటాను నేను. అందరినీ పుట్ట అంటుంటా. అందరూ అమ్మలాగా నాకు. మీరంతా పిల్లలు, నాకు సంతోషం. నాకెంత సంతోషమో చెప్పలేనని సంతోషం. విద్య అనేది నేర్చుకుంటూనే ఉండాలి. ఎంతవరకు అంటే చచ్చిపోయేంత వరకు జ్ఞాపకం పెట్టుకోండి. ముసలాళ్ళ వరకు నేర్చుకోవాలి. విద్య అనేది దానికి స్టాపు, హాలిడే లేదు. విద్యకి హాలిడే లేదు. కళ్ళు కనపడే వరకు, చెవులు వినపడే వరకు, చేతులు కాళ్ళు కదిలే వరకు నేర్చుకోవాలి. జై గురుదత్త. ఓకే. జై గురుదత్త స్వామి. Please give a standing ovation to Sri Swamiji for this wonderful speech. Big round of applause again. Thank you so much, Swamiji.